ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడు నాకు మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి దేవుడికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎవరు నుంచున్నారా అనేది కాకుండా కొంచెం ఏది దేవుడు కృపను బట్టి నేను ఏదైతే నేర్చుకున్నానో అది చెప్తున్నాను. నాకు ఫ్లూయెంట్గా తెలుగు రాకపోవచ్చు, కానీ ఐ విల్ ట్రై మై బెస్ట్. దేవుడు నడిపిస్తాడని నేను నిలబడ్డాను. ఇప్పుడు మీ అందరిలో ఇప్పుడు క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ అంటే చర్చ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు అంటే, ఇప్పుడు పొద్దున ఫెలోషిప్కి వస్తారు కదా మీరందరూ, యూత్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది వస్తారు అసలు నార్మల్గా చర్చ్కి యూత్? ఎంత? 20 మెంబర్స్ దాకా వస్తారు. ఓకే. ఇప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ఒక చిన్న ఫోన్ కొనాలన్నా సరే ఫ్రెండ్ని పట్టుకొని పెట్టుకొని వాళ్ళని తీసుకొని వెళ్తాం వాళ్ళని. లేకపోతే ఎక్కడికి వెళ్ళాలన్నా సరే, టిఫిన్ చేయడానికి వెళ్ళాలన్నా ఫ్రెండ్ని తీసుకెళ్తాం. మరి యూత్ అవి ఉండి సింగిల్గా వస్తారు, సింగిల్గా వెళ్తారు, కానీ ఒక్కళ్ళని కూడా ప్రతి వారం వచ్చే వాళ్ళే. ఆ మార్నింగ్ వచ్చే వాళ్ళు అసలు రావట్లేదు కదా, వాళ్ళని పిలుద్దాము, లేకపోతే ఒక బాధ్యత తీసుకుందాం, వాళ్ళని కూడా చర్చికి తీసుకురావాలి. మార్నింగ్ చాలా మంది మార్నింగ్ వచ్చేసి వెళ్ళిపోతారు, ఫార్మాలిటీగా వచ్చాము ఇవాళ చర్చ్కి వచ్చాము అయిపోయింది, పుణ్యం వచ్చిద్ది అన్న వాళ్ళు కూడా చాలా మంది వస్తూ ఉంటారు. కానీ మనం ప్రతి దినం వాక్యం వినినా, మనం ప్రతిదిన వాక్యం చదువుతున్నా అది తప్పు కాదు. ఎందుకంటే దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఏంటంటే ఎక్కడైనా యూత్ మీటింగ్ జరిగినా, ఏదైనా మీటింగ్స్ జరిగినా, ఒక గుంపుగా ఎలాగైతే ఫంక్షన్స్కి లేకపోతే యూత్ బయట సినిమాలకి ఎలా వెళ్తారో, లేకపోతే కనుక టిఫిన్లకి ఎలా వెళ్తారో, అలాగా ఒక యూత్ మీటింగ్ కూడా ఒకళ్ళు హెచ్చరించుకుంటూ వెళ్ళాలిరా, ఇలా వెళ్ళాలి, మన యూత్ మీటింగ్కి వెళ్ళాలి అని చెప్పి ఆఫ్టర్నూన్ నుంచే కాల్స్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే నేను ఇది జస్ట్ ఆర్డర్గా కాదు, నేను రిక్వెస్ట్గా ఏంటంటే, ఎంతమంది ఉంటారు కానీ యూత్ ఎవరు కూడా సరిగా రావట్లే చర్చ్కి, అవునా కదా? కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి ఒక్కళ్ళైనా తీసుకురావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు బాధ్యత. మన సువార్త చెప్పలేకపోయినా వాళ్ళని తీసుకొస్తే ఏదో ఒక 2 మాటల ద్వారా మనలో ఏం తప్పులు ఉన్నాయో ఏంటా సరి చేసుకోవాలనేది దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. ఎవరు నీతిమంతులు కాదు, ఎవరు పెర్ఫెక్ట్ కాదు. కాబట్టి ఏంటంటే మనం ఏమేమి మార్చుకోవాలా ఏంటా అనేది కేవలం వాక్యం ఒకటే మనకి తెలియచేసిద్ది. కాబట్టి ఏంటంటే ఒక రిక్వెస్ట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరిని తీసుకురావాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఉండాలండి. నాకు మొన్న వీళ్ళ ట్యూషన్ మిస్ వస్తారు. ట్యూషన్ మిస్ ఏమంటారంటే, క్రిస్టి అన్నాడు, నేను 3 times బైబిల్ కంప్లీట్ చేశాను మ్యామ్ అని చెప్పేసి అంటే, ఒక్క బైబిల్ని 3 సార్లు ఏం చదువుతావురా అన్నారు. అంటే వాళ్ళు అన్యులు, వాళ్ళకి తెలీదు. ఒక్క బైబిల్ని నువ్వు 3 సార్లు ఏం చదివారు అని చెప్పేసి నవ్వుకుందామా, ఆమెకి తెలీదు. ఏం నవ్వుతున్నారు అనిపించి, సో వాళ్ళకి తెలియదు కదా. కానీ నడిపించేది మనం ఎలా నడవాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ప్రతిదీ కూడా దేవుడు వాక్యమే నడిపించేదండి. పేరెంట్స్గా ప్రతి చోట ఉండరు. పేరెంట్స్ లైఫ్ లాంగ్ రారు, ఫ్రెండ్స్ రారు, ఎవ్వరు కూడా లైఫ్ లాంగ్ రారు. కానీ దేవుని యొక్క వాక్యం మనం ఎక్కడున్నా సరే మనని నడిపించేది. ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా, ఒంటరిగా ఉన్నా లోన్లీగా ఉన్నా, దేవుడి యొక్క వాక్యం మనం చదివితే అది ఒక నెమ్మదిని కలిగించిద్ది మనని. ఆ దేవుడు ఉన్నాడు, మన తోడుగా దేవుడు ఉన్నాడు, ఎవరు విడిచిపెట్టినా అని ఉండా. కాబట్టి నాకు ఆ బైబుల్ ఏంటంటే, దేవుడు ఒక వాక్యం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. వీక్లీ వన్స్ కానీ లేకపోతే వీక్లీ ట్వైస్గా కానీ కాదుకుండా ప్రతిరోజు ఒక పంచువాలిటీ. ఏదైతే మనం టిఫిన్ చేస్తామో, ఈ బాడీకి 3 times అలా ఫుడ్ పెడతామో, అలాగా వాక్యం కూడా ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు వాక్యం చదవాలి. యాజ్ ఏ హౌస్ వైఫ్ కావచ్చు, జాబ్ హోల్డర్ కావచ్చు, ఏ జాబ్ అయినా సరే, ఎక్కడైనా సరే, మనం ఏ ప్లేస్లో ఉన్నా సరే వాక్యం చదవాలి. చాలామంది షార్ట్స్లో పెడతా ఉంటారు, చెప్పులు కుట్టేవాళ్ళు బైబిల్ చదవటం,
ఇలాగా చాలా చోట్ల చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని విడిచిపెట్టకుండా మనం మంచిగా ఎప్పుడు వాక్యానుసారంగా జీవించాలి అని ప్రేర్ చేసుకోవాలి. ఇవాళ టాపిక్ ఏంటంటే నేను 3 పాయింట్స్గా చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మనకి శ్రమలు వస్తాయి. శ్రమ లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. లైఫ్లో అన్ని ప్రాబ్లమ్సే చెప్పాలంటే. ఆ ప్రాబ్లమ్స్ అంటే లైఫ్ ఎండ్ అయిపోతూ ఉండిద్ది. కానీ అలా ఆ ప్రాబ్లమ్స్ని మనము హ్యాపీగా మన జీవితంలో అలౌ చేసుకోవాలంటే యాక్సెప్ట్ చేయాలి. మన జీవితంలో గొనిగే వారిగా సొనిగే వారిగా ఎప్పుడు నేను దేవుడికి ప్రేయర్ చేసుకున్నా నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి, నేను ఉపవాసం ఉన్నా నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి, వారానికి 4 సార్లు చర్చికి పోయినా నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటారు. ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చేతులు ఎత్తనంటే వాళ్ళు అబద్ధం చెప్పినట్టే నిజంగా. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఎవరో ఒకరికి ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. దానికి ఎండ్ ఉండదు, ఫుల్ స్టాప్ ఉండదు, కానీ కామాలు ఉంటూనే ఉంటాయి. ఎనీ టైం ఏదో ఒక ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఏంటంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలాగా ఉండాలి, ఎలా జీవించాలి అనేది, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దేవుడు మనకి ఎందు నిమిత్తం ఈ ప్రాబ్లం దేవుడు మనకి ఎలా చేసాడు అని చెప్పేసి మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఆ ప్రాబ్లమ్స్ ఇచ్చి ఒక చిన్న హెడేక్ వస్తేనే దేవా నాకు ఈ ప్రాబ్లం తీసేసాయా అని చెప్పి ప్రేయర్ చేస్తాం. సరే దేవుడు ఆలకిచ్చాడు నా ప్రార్థన, హెడేక్ తీసేసాడు, తలనొప్పి తీసాడు. తీసిన తర్వాత మన ఇష్టమేగా ఇంకా తిరగటం, తినడం, తాగడం, అన్ని ఫోన్లో ముచ్చట్లు చెప్పడం అది కంటిన్యూ అయిపోయింది. కానీ దేవునికి కృతజ్ఞత చెల్లించే వారికి ఎప్పుడైనా ఉన్నామా? దేవా నాకు హెడేక్ తీసేసావు, లేకపోతే ప్రాబ్లం తీసేసాను. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ప్రాబ్లం ఉన్నా సరే నేను నిన్ను నడిపిస్తాను, తగిన శ్రమే నేను నీకు అలౌ చేస్తాను, నీకు ఇస్తాను అని చెప్పి దేవుని పరిశుద్ధ గ్రంథంలో మాట ఉంది. కాబట్టి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం గొనగేవారిగా సొనిగేవారిగా, ఈ ప్రాబ్లమ్స్ చాలా మంది అన్యులకి తెలియక మీరు ఏసైనా నమ్ముకున్నా మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి, కానీ మన ఫేస్ లో ఆ నవ్వు ఎప్పుడూ ఉండాలి. ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దేవుడు కృపను బట్టి మేము నడుచుకుంటాం, మన ఆత్మీయతలో దేవుడు నడిపిస్తాడు అని చెప్పి మనం ధైర్యంగా చెప్పేవారిగా మనం ఉండాలి. ఈ రోజు ఏంటంటే 3 పాయింట్స్ గా ఫస్ట్ది సమస్యల గురించి, ప్రాబ్లమ్స్ గురించి చూసినట్లయితే రోమన్స్ 8th చాప్టర్ 18th వర్స్ చూద్దాము. చదవండి బ్రదర్. అయితే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అవి లైఫ్ లాంగ్ ఉండవు. ఇక్కడ ఉన్నంత కాలం వరకే ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత శాశ్వతమైన సంతోషం, ఆనందం, నిత్య రాజ్యంలో దేవుడు మనకి దయచేస్తాడనమాట. కాబట్టి ఏంటి, కొంతమంది ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేస్తారు, సినిమాకి పోతారు, సినిమాకి వెళ్ళిపోతారు. 3 గంటల తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లం ఉంటుందిగా, ఏమైనా ప్రాబ్లం క్లియర్ అయిద్దా? కానీ ఆత్మీయతలో నుంచి పడిపోతారు, ఆ సినిమాకి వెళ్ళిపోతారు, లేకపోతే డ్రింక్ చేయడం, లేకపోతే ఫ్రెండ్స్ ముచ్చట చెప్పడం, ఇలా చేస్తూ ఉంటారు. కానీ సొల్యూషన్ అనేది ఉండదు. కాబట్టి ఏంటంటే ఇది లైఫ్ లాంగ్ ఉండే ప్రాబ్లమ్స్ కాదు. అంటే లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనం దేవుడు నడిపిస్తాడు అని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలి. దేవా నాకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో, ఈ ప్రాబ్లంలో నేను ఏం నేర్చుకోవాలో, ఈ సమస్యలో నేను ఏం నేర్చుకోవాలో అది దయచేయి, నాకు తెలియచేయి, నాకు ధైర్యపరచు అని చెప్పేసి మనం వేడుకోవాలి. కానీ ఏడుస్తూ నాకు ఈ ప్రాబ్లం తీసే అంటే తీసిన తర్వాత మనం ఎలా జీవిస్తున్నామో మనకి నచ్చిన విధంగా వెళ్ళిపోతాం. కాబట్టి అలా కాకుండా నేను ఈ ప్రాబ్లంని నేనేం నేర్చుకోవాలో నేర్చుకోవడానికి సహాయం చేయండి. చాలా మందికి ఇల్లు లేక, షెల్టర్స్ లేక, ఫుడ్ లేక, లేకపోతే చెప్పులు కానీ క్లోత్స్ కానీ ఏమీ లేక ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ కన్నా మన ప్రాబ్లమ్స్ పెద్దవా? చాలా చిన్న ప్రాబ్లమ్స్ మనకి. షెల్టర్స్ లేక, వానల్లో ఇళ్ళల్లో వాటర్ వెళ్ళిపోవడం, ఎన్నో రకాలైన ఎంతో ఇబ్బంది పడతా ఉంటారు. పిల్లలు హెల్త్ ఇష్యూస్ వల్ల, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల పుడతారు. చాలా మంది హెల్తీగా ఉండరు, వాళ్ళతో ప్రాబ్లమ్స్ అని చెప్పేసి అంటారు. నేను ఇప్పుడు ఒక చోట వెళ్తే ఒక బాబు కొంచెం మైండ్ డిస్టర్బ్ అనుకుంటాను, ఆ అబ్బాయిది. జస్ట్ నేను టిఫిన్ తింటున్నా, మేము ముగ్గురు టిఫిన్ తింటుంటే దగ్గరకు వచ్చి విచిత్రంగా చూస్తున్నాడు. అబ్బాయికి ఏం ప్రాబ్లం ఉందో తెలీదు.
అసలు వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడతారు అని అనిపించింది నాకు. మనం ఉన్న ప్రాబ్లమ్స్ ని చూసుకుంటే భూతద్దంలా చూస్తాము. ఆ పిల్లోడు క్రిస్టి కన్నా కొంచెం చిన్నవాడు, ఎంత ఎదుగుతున్నాడు అంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిద్దా లేదా మనకి తెలీదు. కానీ ఆ పిల్లోడిని చూస్తే చాలా బాధ వేసింది. వాళ్ళ పేరెంట్స్ ని చూస్తే ఏంటి అబ్బాయి పరిస్థితి ఏంటి అని చెప్పి అనిపించింది. కాబట్టి మన ప్రాబ్లమ్స్ చాలా చిన్నవండి. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ప్రాబ్లమ్స్ లో కూడా ధైర్యంగా నిలబడాలి, ధైర్యాన్ని తెచ్చుకోవాలి. దేవుడు నడిపిస్తాడు అని చెప్పేసి మనము నిరీక్షణతో ఆయన కృపను ఎల్లప్పుడూ పొందుకునేవారుగా మనం జీవించాలి. సెకండ్ పాయింట్ నేను చెప్పే సెకండ్ పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని చెప్పి ప్రార్థన చేస్తాము. నమ్మకంగా ఉంటామా, నమ్మకంగా ప్రార్థన చేస్తామా, దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. దేవుడి మీద నమ్మకం ఏంటంటే 2 నిమిషాలు మనం ప్రేయర్ చేసామనుకోండి, ప్రేయర్ చేసిన తర్వాత లేచి ఇది జరిగిద్ది అంటావా క్వశ్చన్ మార్క్ అని చెప్పి వేస్తాం. అది సేమ్ సిచ్యువేషన్ నా లైఫ్లో కూడా. నేనేమి కాదు, పర్ఫెక్ట్ కాదు. ఎందుకంటే నేను ప్రేయర్ చేస్తాను, చాలా సార్లు ఆ క్వశ్చన్ మార్క్ అనేది వచ్చింది. కానీ అలా ఉండకూడదు అని నేను దేవుని ఎప్పుడు వేడుకుంటాను. నేను అలా అల్ప విశ్వాసుల దానిలాగా ఉండకూడదు. చాలా ఓర్పుతో, సహనంతో ఆ ఎదురు చూడాలి. ఇది జరిగిద్దా లేదా, దేవా నీ చిత్తం అయితే ఇది జరగడానికి సహాయం చేయను అని చెప్పేసి ప్రతిది కూడా మనము చూడాలి. ఏంటంటే నా పేరెంట్స్ విషయం అవ్వచ్చు. నేను ఒకసారి బ్రదర్తో కూడా అన్నా, వాళ్ళది ఏజ్ అయిపోతుంది కానీ వాళ్ళు నాకు తెలిసి బ్రదర్ వాళ్ళు మారరు అని ఆ మాట అనేసాను. తర్వాత నాకు ఇంటికి వెళ్ళిన రిలైజ్ అయింది, అస్సలు ఏంటి ఇట్లా అనేసాను నేను. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. నేను వేరే ఫ్యామిలీ, తెలుగు రాదు, సరిగా మాట్లాడటం రాదు, అలాంటిది దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు కానీ మాట అనేసాను. మా పేరెంట్స్ మారరు బ్రదర్, ఎప్పటికీ మారరు అని చెప్పేసి ఆ మాట అనేసరికి ఇంటికి వెళ్ళి నిజంగా అదే మైండ్లో తిరుగుతుంది. నీ బాధ్యతగా నువ్వు చెప్తున్నావా, మీ పేరెంట్స్కి నువ్వు చెప్తున్నావా అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది. వేరే ఫోన్లో వాటిల్లో మాట్లాడతాను కానీ, మా రిలేటివ్స్ తోటి, మా పేరెంట్స్తో మాట్లాడతాను కానీ, విశ్వాసంతో ప్రార్థన చేసుకొని నువ్వు ఒక్క మాట అయినా సువార్త చెప్పావా అనిపించింది నాకు. చెక్ చేసుకుంటే నిల్లు, ఏం లేదు. ఒక్కరికి మాత్రమే నేను చెప్పాను ధైర్యంతో. మా రిలేటివ్స్లో నేను ఎన్ని దేవుణ్ణి నేను పూజలు చేశాను కానీ నాకు ఏ సొల్యూషన్ రాలేదు, నాకు ఏ ఆన్సర్ రాలేదు. కాబట్టి నేను దేవుడిని నమ్ముకున్నాను, గొప్ప కార్యాలు చేసే దేవుడు అని చెప్పేసి అనేసరికి ఆంటీ ఇంకా స్టన్, అలా మారిపోయేవి ఏంటి అని చెప్పేసి. ఎంతో మంది నన్ను అన్న 22 years 23 years నువ్వు ఇలాగ ఇటువైపు దాంట్లో ఉండి నువ్వు సడన్గా మారిపోయేవి ఏంటి అని చెప్పేసి అన్నారు. కానీ ఆ మాట ఇప్పటికీ ఆమెకి గుర్తుంది, ఇలా అనింది అని చెప్పేసి. ఆమె ఎంతో మందికి చెప్పినా సరే ఆమె మాట్లాడకపోయినా, దేవా ఆమె మాట్లాడకపోయినా ఆంటీ సరే అని చెప్పేసి నేను చెప్పేశాను. తర్వాత సంగతి తర్వాత సెకండరీ, అది దేవుడు చూసుకుంటాడు. కానీ విశ్వాసంతో నేను చెప్పినా సరే ఆంటీ నన్ను ఇప్పటికీ కూడా అలాగే మాట్లాడుతుంది. ఎప్పుడు కూడా నన్ను అంటే నువ్వు ఆ మాట చెప్పావు కదా, నువ్వు మా ఇంటికి రావద్దు, నువ్వు క్రిస్టియన్ అది ఇది ఏమీ అనకుండా ఇప్పటికీ కూడా కంటిన్యూగా నాతో మాట్లాడిద్ది ఆంటీ. కానీ ఆ ధైర్యం మా మదర్కి చెప్పడానికి నాకు రాదు, మా చుట్టాలకి మా ఫాదర్కి చెప్పడానికి రాదు. కానీ ఆ ప్రార్థన అయితే చేస్తాను, దేవా మా పేరెంట్స్ మారాలని ప్రార్థన చేస్తూనే ఉంటారు, వేసే వెంటనే ఉంటారు. కానీ అస్సలు చెప్పడానికి అయితే ధైర్యం సరిపోవట్లే నాకు. కాబట్టి ఏంటంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవా ఇది నీ చిత్తం అయితే ఇది జరిగించు దేవా, నా వల్ల అయితే కాదు, నేను బలహీనరాల్ని, చాలా గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడివి నువ్వు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేస్తే 2 నిమిషాలు ప్రార్థన చేసినా మన జీవితంలో జాబ్ విషయం అవ్వచ్చు, దేవా నాకు ఈ జాబ్ కావాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుడికి ఇష్టమా కాదా అనేది మనం చెక్ చేసుకోవాలి. దేవా నీ చిత్తం అయితే ఈ జాబును దయచేయి, లేకపోతే దేవా ఇది నీ చిత్తం అయితే నన్ను నడిపించు అని చెప్పి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు చెప్పాలంటే, మామూలుగా నేను స్టార్టింగ్లో మ్యారేజ్ అయినప్పుడు నేను అన్యుల్ నుంచి కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి అసలు ఎలా ఉంటారు ఏంటా అనేది చూసి నేను ఆశ్చర్యపోయేదాన్ని.
అమ్మో అస్సలు నమ్ముకోకూడదు, అస్సలు బిలీవ్ చేయకూడదు, అస్సలు ప్రేర్ చేసుకోకూడదు అని అసలు మైండ్ అంతా నెగిటివ్, అసలు ఒక స్టాండర్డ్గా ఉండేది కాదు. కానీ దేవుడు అన్న నాకు నువ్వే కావాలి అని చెప్పి ఎక్కడో ఉండేదాన్ని ఎక్కడో పిలిచి ఇలాగా నడిపిస్తున్నాడంటే ఆయన ఎంతో గొప్ప కార్యాలు చేసేవాడు. నా జీవితంలో చేశాడంటే మా పేరెంట్స్ జీవితంలో తప్పకుండా చేస్తాడు. తర్వాత నుంచి నేను బ్రదర్కి చెప్దాము, ఖచ్చితంగా మా పేరెంట్స్ జీవితంలో కూడా కార్యాలు చేస్తాడు అని చెప్పేసి మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దాంట్లో మనం చూసినట్లయితే ఒక నిమిషము, ఫిలిపియన్స్ సారీ ఫస్ట్ మార్క్ తీయండి. మార్క్ 9th chapter 23 verse. చూసారండి ఎంత అద్భుతంగా ఉంది మాట. మనం నమ్మక ఉంచాలి. ఏ విషయమైనా సరే ఇది జరిగిద్దా ఇది జరగదా అనేది క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఉండకూడదు. మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని మహిమపరిచేవారుగా, దేవుని చిత్తాన్ని తెలుసుకునేవారుగా మనం జీవించాలి. ఏంటంటే ఇప్పుడు జరిగిద్దా లేదా అనేది అది దేవుని చిత్తం. జరగాలి అనుకుంటే దేవుడే నడిపిస్తాడు, ముందు ముందు దేవుడే నడిపిస్తాడు. కాబట్టి ఏంటంటే మనం విశ్వాసంతో ఎదురు చూడాలి. గొనకడం కానీ సొనకడం కానీ అలాగే తిట్టుకోవడం కానీ దేవుని దూషించడం కానీ, అన్యుల మధ్యన ఎంతో మంది జరగట్లేదని చెప్పేసి దూషిస్తావా, ఏంటో నా జీవితంలో ఇలా అప్పులు అయిపోయినాయి, లేకపోతే నా జీవితంలో అన్ని సమస్యలే వచ్చినాయి అని చెప్పి అనేవారుగా కాకుండా ఎప్పుడు మనం సంతోషంగా ఫేస్, ఎప్పుడు స్మైలీ ఫేస్ లాగా మనం ఉండాలి. కాబట్టి ఏంటంటే దేవుడు ఏమన్నాడు, నువ్వు నమ్మితే కనుక నీకు సమస్తము సాధ్యమే. సర్వలోకాన్ని సృష్టించాడని మాటతో సర్వలోకాన్ని సృష్టించినప్పుడు దేవుడికి ఏదైనా అసాధ్యమైంది ఏదైనా ఉండిద్దా? ఏది ఉండదు, సమస్తం సాధ్యమే. కాబట్టి దేవుడి మీద మనం ఎప్పుడు ఆధారపడి ఉండాలి. ఫిలిపియన్స్ చూస్తే 4:6-7. దేవుడికి తెలియజేయండి, అప్పుడు సమస్త జ్ఞానులకు ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఏదైనా సమస్య వస్తే మనం భయపడిపోతాం, చింతిస్తాము, దుఃఖిస్తాం, రాత్రులు నిద్ర పట్టదు, వేరే వేరే వాళ్ళకి కాల్స్ చేస్తూ ఉంటాము. ఇందాక ఒక పాట పాడారు, నూతన గీతము నే పాడేదా, మహోన్నతుడా యేసయ్య నీవు చూపిన ప్రేమకే నే మరువను. ఏ స్థితిలో అయినా సరే దేవుడు చూపించిన ప్రేమని నేను మరువను అని చెప్పి పాడినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మాత్రం ప్రేయర్ చేయము, వాక్యాలు చదవము, చర్చికి పోము, అన్నీ ఉంటాయి. కానీ పాట మాత్రం పాడతాం, కంటిన్యూగా పాడుతూ ఉంటాం. కాబట్టి ఏమంటారంటే దేవుడు, మీరు ఎంత చింతించినా సరే దేవుడు ఆ ప్రాబ్లంని అలౌ చేశాడు అంటే తీసేది దేవుడే, పెట్టేది దేవుడే ఆ ప్రాబ్లంని. కాబట్టి ఏంటంటే దేనికోసం మీరు చింతపడొద్దు, ప్రార్థన చేయండి. ప్రార్థన ఊర్లో వాళ్ళందరికీ చెప్పినా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వవు. మన ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎవరికైనా చెప్పినా సాల్వ్ అవ్వవు, ఫ్రెండ్స్కి చెప్పినా సాల్వ్ అవ్వవు, ఎవరికి చెప్పినా సాల్వ్ అవ్వవు. కానీ వింటారు, వదిలేస్తారు. కాబట్టి ఏంటంటే కేవలం దేవుడు ఎప్పుడు కూడా మన ఏ టైంలో కూడా మనం ప్రేయర్ చేసినా దేవుడు ఆలకిస్తాడు. నా బిడ్డ నాతో మాట్లాడుతుంది అని చెప్పేసి దేవుడు ఎదురు చూస్తాడు. కాబట్టి ఏ సమస్యలు వచ్చినా సరే థ్యాంక్స్ గివింగ్, ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, థ్యాంక్స్ గివింగ్ ఎవరైనా చెప్పుకుంటారా? థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి. హెల్త్ ఇష్యూస్ వచ్చినా, మొన్న మా హస్బెండ్కి బాగోలేదు, అసలు చెప్పాలంటే ఏంటంటో చెప్తాడు. కానీ మా హస్బెండ్ అంటే నాకు హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు
హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు నేను లేకపోతే నువ్వు ఇలా చేయి అలా చేయి అన్నీ వెళ్ళిపోతున్నాడు, ఇంకా ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతున్నాడు, చెప్పుకుంటే వెళ్ళిపోతున్నాడు. ఆయనకి హార్ట్ ప్రాబ్లం వల్ల హార్ట్ దగ్గర పెయిన్ వచ్చింది. నాకు ఒక పక్క టెన్షన్, నేనే అంతంత మాత్రాన ఉంటాను, కానీ దేవుడు మాత్రం అసలు ఆయన చెప్తుంటే నాకు భయం వేసేది. ఏముండదు అబ్బాయి, దేవుడు నడిపిస్తాడు, నువ్వు ఏమి భయపడొద్దు, ఖచ్చితంగా అది గ్యాస్ ప్రాబ్లమే, నువ్వు ఏం భయపడొద్దు అని చెప్పిన, కాదు నీకు తెలీదు అది గ్యాస్ కాదు అని చెప్తా ఉంటాడు, కానీ నాకు మళ్ళీ డిస్కరేజ్ చేస్తాడు. కాబట్టి ఏంటంటే ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన దగ్గర నేను ప్రేయర్ చేసి, దేవుడి దగ్గర నేను మోకాలు వేసి ప్రేయర్ చేశా, దేవా నీ చిత్తం ఏదైతే ఉందో అది జరిగించు. ఇప్పుడు దాకా ఈయన ఉన్నప్పుడు నన్ను ఒకలాగా నడిపించావు, ఈయన లేకపోయినా ఉన్నా లేకపోయినా నేను నిన్ను మాత్రం విడిచిపెట్టకుండా, నిన్ను మాత్రమే మహిమపరిచేవారిగా, నిన్ను ఘనపరిచేవారిగా, ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను విడిచిపెట్టకుండా అనేకులకు ఒక సాక్షిగా నీ గురించి చెప్పేదానిలాగా నేను ఉండాలి. కానీ నేను ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోకుండా నేను నన్ను నడిపించు దేవా అని చెప్పి ఒక్క ప్రార్థన చేశాను. అదే ఒక్కటే, ఇంకా నా వల్ల కాదు, నాకు రాదు, నేను ఎలా నడవాలో నాకు తెలీదు, 2 పిల్లలు, నాకు ఎలా నడవాలో తెలీదు. ఇప్పుడు దాకా కూడా ఈయన ఉన్న ఒక ఫ్యామిలీగా, ఒక అంటే హస్బెండ్ గా ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు, కానీ ఆయన నన్ను ఎప్పుడూ కూడా ధైర్యపరుస్తాడు. ఎవ్వరు ఉన్నా లేకపోయినా దేవుని మాత్రం విడిచిపెట్టొద్దు అంటాడు. నేను కూడా సేమ్ అదే వేలో ఉంటాను. నేను మాత్రం దేవా నేను నిన్ను విడిచిపెట్టను, అన్యులుగా ఎలా అయితే వచ్చానో మళ్ళీ అన్యులుగా వెళ్ళాలి అని ఆ ఆశ గాని ఆ కోరిక గాని నాలో పుట్టనివ్వద్దు దేవా. నేను ఎలా ఉన్నా విశ్వాసంతో నువ్వు చేసిన మేలులకి ఏది ఉన్నా లేకపోయినా కృతజ్ఞత స్తుతులు చెల్లించేదారిగా ఎప్పుడు నన్ను నడిపించు దేవా అని నేను ప్రేయర్ చేసుకున్నా. కాబట్టి ఏంటంటే శ్రమలు వచ్చినా సరే దేవా నన్ను నడిపించు, కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారుగా అద్భుతం చేయి అని చెప్పి ప్రేయర్లు చేస్తూ ఉంటాం. అద్భుతాల గురించి కోరుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ అనేకుల కొరకు ప్రార్థన చేసేవారిగా, అనేకుల్ని రక్షణలో నడిపించేవారిగా మనం జీవించాలి. అనేకుల కోసం ప్రార్థన చేస్తూ వాళ్ళ రక్షణలో నడవాలి దేవా అని చెప్పి మనం ప్రార్థనలు చేయాలండి. అద్భుతాలు కోరుకుని తృప్తి లేని జీవితం ఉండిద్దండి, ఫుల్ స్టాప్ ఉండదు. అన్ని ఆశిస్తా ఉంటాము, వాళ్ళని వీళ్ళని చూసి, కానీ ఏంటంటే దేవునికి మనకి ఎంత కావాలో అంతవరకే ఇస్తాడు. మనం ఎంత ప్రోక్లాడి ఎంత ఏం చేసినా సరే అది ఇచ్చాడు అంటే, అది అయినా సరే నువ్వు అడుగుతా ఉన్నాము అంటే దేవుడు ఇచ్చేసాడు అనుకోండి, దేవుడు విడిచిపెట్టేస్తాడు, మీరు మీకు నచ్చినట్లు జీవించండి అని. కాబట్టి ఏంటంటే ఎక్కడ దాకా దేవుడు మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా, జాబ్ ఉన్నా లేకపోయినా, చెప్పాలంటే రియల్ ఎస్టేట్ 2 years ఉండదు జాబ్, మా హస్బెండ్ కి లేదు, కానీ నేను ధైర్యం ఒక్క ఫ్యామిలీలో ఎవరికి లేవు, అందరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఈయనకి ఉన్నాయి, నాకు ఉన్నాయి, అందరికి ప్రాబ్లమ్స్. జాబ్ లేకపోయినా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు, పోషించాడు, ప్రతిదీ కూడా ఆత్మీయతలో ఇంకా బలపరిచాడు, మమ్మల్ని చాలా బలపరిచాడు. ఎక్కడ కూడా కృంగిపోకుండా ఆయన పాదాల చెంత చేరి మేము ఎందుకు ఇలా ఉన్నాము, నువ్వేం చేస్తావు అని క్వశ్చన్ ఎప్పుడు కూడా మేము వేయలేదు. వేయాలంటే భయపడాలి, దేవుని క్వశ్చన్ వేసేవారుగా మనం ఉండకూడదండి. ఏ సమస్యలు వచ్చినా సరే దేవా నీకే స్తోత్రం, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లంని తట్టుకునే శక్తిని నాకు దయచేయి, ఈ అనారోగ్య సమస్యని తట్టుకునే శక్తి నాకు దయచేయి యేసయ్యా. నాకు ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, కానీ దేవుడు నన్ను బలపరుస్తాడు, నడిపిస్తాడు. ఎందుకు ఆ పిన్ను పెట్టాడు, నా కృప నీకు చాలును, నాకు థైరాయిడ్ ఉన్నా నా కృప నీకు చాలును అని చెప్పి నాకు దేవుడు తెలియజేశాడు. కాబట్టి ఏంటంటే ఎక్కడ ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా వేరే వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువ అండి ప్రాబ్లమ్స్ మనవి. కాబట్టి ఏదంటే ఈ అనారోగ్య సమస్యలు కానీ ఇచ్చిన ఆరోగ్యాన్ని దేవుని నామానికి మహిమకరంగా మనము జీవించాలి, ఒక సాక్షిగా మనం నిలబడాలండి. కాబట్టి ఏంటంటే ఈ కొద్దిపాటి జీవితాన్ని మనం సంతోషంగా అనేకల ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేసేవారుగా, అనేకులు యూత్ మెంబర్స్ ని, అందరి పిల్లల్ని యూత్ మెంబర్స్ అందరినీ మీరు చర్చికి నడిపించండి, సరేనా? చిన్న వాక్యం దేవుడు తీర్చును కాక.